రామకృష్ణ, ఏం జరుగుతుంది అసలు? పవన్ కళ్యాణ్ గారి సమావేశం ఆంతర్యం ఏంటి? గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారి ఫోకస్ మీద జరుగుతున్న రాజకీయాలు ఎటువైపు ఇది డ్రైవ్ అవుతుంది? ఇది పర్యవసరం. ఎందుకంటే మీరు తెలంగాణ ప్రజలే కాబట్టి, తెలంగాణ ప్రాంతవాసులు కాబట్టి, మీరు రాష్ట్రం కోసం కొట్లాడారు కాబట్టి, ప్రాణత్యాగాలకు సిద్ధపడ్డారు కాబట్టి, ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెయ్యకూడని అన్యాయం, ద్రోహం తెలంగాణ రాష్ట్రానికి చేశారా? వాస్తవానికి గత 15 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారి సెంట్రిక్గా కొట్టులు జరుగుతూ ఉన్నాయి. సరే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక విశ్లేషణలో చెప్పుకుంటూ ఒక కల్పిత కథనాన్ని సృష్టించినప్పుడు ప్రజాస్వామ్యయుతంగా చట్టపరంగా మేమందరం కూడా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని, సార్ మీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీ విశ్లేషణలో చెప్పిన కల్పిత కథనాన్ని మీరు విత్డ్రా చేసుకోండి అని మేము చట్టబద్ధంగా అడిగినాం. కొంతమంది చట్టం మీద నమ్మకం ఉన్న కొంతమంది వ్యక్తులు పోలీస్ కేసులు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పరిధిలో పోలీస్ కేసులు ఫైల్ చేశారు. ఆ సెంట్రిక్ గా మొదలైన ఈ వివాదాన్ని చివరికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే ఒక దానికి ఒక వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలని తీసుకొచ్చిన పరిస్థితి రోజు కనపడతా ఉంది. నేను వాళ్ళందరినీ ఒకటే అడగదలుచుకున్నా, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి జనసేన పార్టీకి మధ్య ఉన్న విషయానికి తెలంగాణ వాదానికి ఏం సంబంధం అడుగుతా ఉన్నా. సరే, అయిపోయింది, ఆయన ఉపసంహరించుకుంటా అని చెప్పినారు తర్వాత రోజు 2 రోజుల తర్వాత. సో మేము కూడా దాన్ని పట్టించుకోలేదు, ఆయన పెద్ద మనిషి అని మేము కూడా మా పనుల్లో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కొంతమంది తెలంగాణ వాదం మీద చందాలు దందాలు వసూలు చేసుకుంటూ బతికి, నేను కూడా తెలంగాణ వ్యక్తినే, తెలంగాణ ఉస్మానియా విద్యార్థి నాయకుని, కానీ మా దగ్గర ఒక బ్యాచ్ ఉందన్నమాట, చందాలు దందాలు చేసుకోవడానికి తెలంగాణ వాదం కావాలి. దాంట్లో కొంతమంది అందరినీ నన్ను రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టి మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నిస్తే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో తొక్కుతా, నారదీస్తా, హైదరాబాద్ లో ఎట్లా తిరుగుతావు, ఇంకెట్లా తిరుగుతావు, లేకపోతే ఇంకో వ్యక్తి ఏమో సినిమా వాళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు అంటే, వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఉండి ఇక్కడ ఒక్క దగ్గర మన దగ్గర మన తెలంగాణ వరకు ఏదో వేరే రాజ్యాంగం ఉన్నట్టు వాళ్ళు బిహేవ్ చేసిన విధానంతో మేము ప్రెస్ మీట్ పెట్టి మేము వాళ్ళు చెప్పిన సమాధానం విధంగా మేము సమాధానం చెప్పినాం, అదే విధంగా మాట్లాడినాం. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ జూన్ 2 మీటింగ్ వచ్చిన తర్వాత, జూన్ 2 మీటింగ్ అనేది మేము ఈ రోజు షెడ్యూల్ చేసుకున్నది కాదు. ఈ విషయాలని జరగక ముందే మేము ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారితో ఇక్కడ మేము ప్రోగ్రామ్ చేసుకోవాలని మా తెలంగాణ నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తే ఒక 20 days ముందే షెడ్యూల్ అయిన ప్రోగ్రామ్. కానీ ఈ రోజు చూస్తా ఉంటే సరే ఇవన్నీ జరుగుతున్నాయి, మేమంతా వాళ్ళ చిల్లరగాళ్ళు, వాళ్ళేదో దుష్ప్రచారాలు చేస్తున్నారు, తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించిన మేము వదిలేస్తే ఈరోజు సాక్షాత్తు మినిస్టర్ పొన్నం గారు వచ్చి ఆ విధంగా మాట్లాడుతుంది ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ఆయన అంటే నాకు గౌరవమే, ఉద్యమంలో ఉన్నాం కాబట్టి ఆయన కూడా ఉద్యమంలో ఉన్న గౌరవం. ఆయన పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ చెప్పి రావాలంటారు. నేను ఒకటే అడగదలుచుకున్న, ప్రభాకర్ గారు మీరు మినిస్టర్ గా మాట్లాడారో కాంగ్రెస్ లీడర్ గా మాట్లాడారో తెలియదు, కానీ సరే కాంగ్రెస్ లీడర్ గానే మాట్లాడారు అనుకుంటున్నాను. నేను ఈ రోజు ఒకటే అడగదలుచుకున్నా, వాస్తవానికి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీని సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే 2004లో మీ సెంట్రల్ మేనిఫెస్టోలో, నాట్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోలో కాదు, సెంట్రల్ మేనిఫెస్టోలో మీరు తెలంగాణ ఇస్తా అని చెప్పి 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు మీరు తెలంగాణ ఇవ్వకపోవడం వల్ల 1200 విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు. 1200 బలిదానాలకి మీరే కారణం. అనేక కుటుంబాలు రోడ్డును పడ్డే, దానికి మీరే కారణం. తెలంగాణ నష్టపోయింది, ఆంధ్ర నష్టపోయింది, దానికి మీరే కారణం. మొదటగా మీరేమి తెలంగాణ ఇవ్వలేదు, మేము కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. సోనియా గాంధీనో రాహుల్ గాంధీనో కాంగ్రెస్ పార్టీ భిక్షిస్తే తెలంగాణ రాలేదు, మేము సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం. కానీ మీ దగ్గర నుంచే సాధించుకున్న ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నాం. మీరు కూడా 2009 నుంచి 14 వరకు మీరంటే గౌరవం ఎందుకే అన్న, మీ పార్టీ మీద మీరు పోరాడారు, 2014లో ఇంకా 3 నెలలు ఎలక్షన్ అని చెప్పినారా, అసంబద్ధంగా ఒక శాస్త్రీయత లేకుండా ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా, ప్రజలు కొట్లాడుకునే విధంగా, చివరికి ఎంపీలు కూడా విడిపోయి పెప్పర్ స్ప్రే చేసుకునే విధంగా మీరు విభజించిన విధానానికి మీరు ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ రోజున మీరు క్షమాపణ చెప్పాలని పొన్నం ప్రభాకర్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తెలంగాణ ఆస్తులు దోచుకున్నారా, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఏమైనా భూములు దోచుకున్నాడా, వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి లాగా భూములు దోచుకున్నాడా, మీలాగా అక్రమ సంపాదనతో బతుకుతుండా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే గత 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ లాగా అవినీతి సొమ్ము ఏమన్నా తెలంగాణ నిండా? మీరంతా తెలంగాణ ప్రజలు దోచుకున్న తెలంగాణ వాదం పేరుతో లక్షల కోట్ల అవినీతి సొమ్ము ఈ రోజు మీరు బతుకుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆయన సొంత డబ్బులతోనే తెలంగాణకి ఆయన చేతనైనంత ఈరోజు చేసిండు. కరోనా వేవ్ వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలు సహాయ నిధికి, తెలంగాణ సహాయ నిధికి ఇచ్చిండు. హైదరాబాద్ బదులు వస్తే 2 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఆయన ఇష్టదైవం ఆంజనేయ స్వామికి టీడీపీ నిధిలో 35 కోట్ల రూపాయలు ఈ రోజు చేసిండు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నాకు పార్టీ పెట్టని ధైర్యం ఇచ్చిన, ఆంధ్ర గడ్డ మీద నుంచి చెప్పగలిగే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. తెలంగాణలో సమాజం చాలా బాగుంటది, ఆంధ్రాలో కులాలతో కూరుకుపోయిందని ధైర్యంగా చెప్పగల
అది ఉంది. ఈ రోజు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే పవన్ కళ్యాణ్ గారు దేశానికి సంబంధించిన నాయకుడు, మీరు దేశ రాజకీయాల్లో పాల్పంచుకొని ఎన్నో సార్లు బహిరంగ వేదికలో ప్రవేశిస్తే పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం చేయాలని మీ యొక్క బుద్ధిని ఈ రోజు మీరు బయట పెట్టుకున్న ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక విషయం తెలియజేసుకున్నాం. ఈయన అసలు పార్టీ జెండా వేసుకుంది, కండువా వేసుకుందేమో, ఈయన మోసేదేమో కాంగ్రెస్ పార్టీ కండువా, కాంగ్రెస్ పార్టీ జెండా. మరి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తెలంగాణ పార్టీయా? కాంగ్రెస్ ఈ తెలంగాణలో పుట్టిన పార్టీ, ఇటలీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇటలీ పార్టీ అని అంటా ఉన్నా, ఉత్తరప్రదేశ్ పార్టీ అని అంటా ఉన్నా. నీకేం హక్కు ఉందని ఇక్కడ తెలంగాణలో సోనియా గాంధీ వచ్చి సభలు పెడతారు, రాహుల్ గాంధీ వచ్చి సభలు పెడతారు. చక్కగా తెలుగు మాట్లాడటం వాళ్ళకి రాదు, తెలుగులో వాళ్ళు మాట్లాడడం మాకు అర్థమే కాదు. వాళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయ సభలు పెట్టుకోవచ్చు. కానీ ఒక తెలుగు వ్యక్తి ఈ రోజు దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళకి ఖ్యాతి తీసుకొస్తున్న ఒక లీడర్ అయిన పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాల్లో సభ పెట్టుకోవడానికి, ముఖ్యంగా హైదరాబాద్ లో సభ పెట్టుకోవడానికి మీకు అడ్డు వచ్చింది. ఈ రోజు కుట్రపూర్తిగా ఇప్పుడే మెసేజ్ వచ్చింది, సభకు కూడా ఈ రోజు పర్మిషన్ ఇవ్వలేదంటే హైదరాబాద్ ఎటు తీసుకెళ్తున్నారు, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా తీసుకెళ్తున్నారు అంటే లాండ్ ఆర్డర్ అయితే ఈ రోజు అడుగుతా ఉన్నా. వాళ్ళు పెట్టిన కండిషన్ కూడా, వాళ్ళు పెట్టిన రీజన్ కూడా వెరీ సిల్లీ. ఎంత సిల్లీ ఉందంటే పార్కింగ్ లేదంట సంజయ్ కన్వెన్షన్ కి. పార్కింగ్ అన్ని వెహికల్స్ కి పార్కింగ్. మేము ఒక ఇంటర్నల్ మీటింగ్ ఒక 2000 మంది ముఖ్య కార్యకర్తలతో, మా దగ్గర 1,00,000 మంది ఉద్యమీలు ఉన్నారు. అంటే దట్ మీన్స్ మేము మెంబర్షిప్ అంటాం, అది యాక్టివ్ మెంబర్షిప్ 1,00,000 మంది ఉంటే 1,00,000 మందితో మేము మీటింగ్ పెట్టుకోవట్లేదు, 2,000 మందితో ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. దానికి సంబంధించి పర్మిషన్ మేము అడిగినాం, దట్టు ప్రోటోకాల్ అడిగినాం. ఈ రోజున మీరు దానికి పర్మిషన్ లేదు. ఎందుకు పర్మిషన్ లేదంటే వెహికల్ పార్కింగ్ లేదు. నేను అడుగుతా ఉన్నా, గత 3 రోజుల నుంచి అక్కడ క్రైస్తవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అదే సంజయ్ కన్వెన్షన్ లో గత 3 రోజుల నుంచి, నిన్ననే అయిపోయినట్లున్నవి, క్రైస్తవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవ మహాసభలకు పర్మిషన్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి సభకి ఎందుకు మరి వాళ్ళకి పార్కింగ్ అవసరం లేదా? పవన్ కళ్యాణ్ గారి సభకి పర్మిషన్ కి పార్కింగ్ కావాల్సి వచ్చిందా అడుగుతా ఉన్నా. ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఒక తెలంగాణ యువకుడిగా, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థి నాయకుడిగా చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇంకెన్ని రోజులు, ఈ రోజుకి ఆల్మోస్ట్ 2014 నుంచి 12 సంవత్సరాలు అయింది తెలంగాణ ఆంధ్ర విడిపోయి. ప్రజల మధ్య వైషమ్యాలు లేవు, ప్రజలందరూ చాలా హ్యాపీగా బతుకుతా ఉన్నారు. ఈ రోజున మీరు ఇంకా తెలంగాణ వాదన అడ్డు పెట్టుకుని ఎన్ని రోజులు మీరు ఇంకా అధికారాన్ని అనుభవించాలి, పదవులు అనుభవించాలి, డబ్బు సంపాదించుకోవాలి, అక్రమ సంపాదన సంపాదించుకోవాలి? ఎన్ని రోజులు మీరు ఈ రోజున ఈ విధమైన కుట్రలు చేస్తారని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇంకోటి చెప్పదలుచుకున్నా, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాజిక న్యాయం ఉందా? తీవ్ర అవినీతులు అన్ని పార్టీలు కూలిపోయిన లక్షల కోట్ల అవినీతిని బీఆర్ఎస్ పార్టీ చేస్తే అదే వరవని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తా ఉంది. ఒక సామాజిక న్యాయం అంటూ తెలంగాణలో ఏముండదు, సామాజిక తెలంగాణ అంటే ఏముంది? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నిటిని అవినీతి లేని పరిపాలనలో భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. యువతకి, మహిళలకి, బీసీ, ఎస్టీ, మైనార్టీలు ఒక రాజకీయ వేదికని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సృష్టించారు. అలాంటి వేదిక మాకు తెలంగాణ కావాలి, మీలాంటి లీడర్ మాకు తెలంగాణలో కావాలని మేమంతా ప్రతిసారి రిక్వెస్ట్ చేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాకు వేదిక ఇవ్వండి, మాకు జనసేన వేదికనివ్వండి, మేమే పరిపాలించుకుంటాం తెలంగాణని. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కూతురో, కేసీఆర్ కొడుకో, రేవంత్ రెడ్డో ఇంకొకరు వచ్చి మనం పరిపాలించాల్సిన అవసరం లేదు. వాళ్ళ మోచేతులు నీళ్లు తాగాల్సి మేము బతకాల్సిన అవసరం లేదు. మాకు ఒక వేదిక ఇవ్వండి, మా వేదిక మీద మేమే తెలంగాణ పరిపాలించుకుంటాం అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పార్టీని ఇక్కడ విస్తరించే ఆలోచనలో ఉన్నారు. కేరళలో విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు, తమిళనాడులో విస్తరించాలనే ఆలోచన. అది 10 మంది అవని 20 మంది అవని మాకు ఒక విధానం ఉంది, మాకు ఒక సిద్ధాంతం ఉంది, మాకు ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ ప్రకారం మేము పార్టీ నడుపుతా ఉంటే, ఇంత బ్రాడ్ వేలో మేము పార్టీ నడుపుతా ఉంటే ఈ రోజు